నమస్కారం. కళాక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. మామూలుగా డాక్టర్ అంటే తన చేతిలో ఉండే స్టెథోస్కోప్ తో ఎదుటి వ్యక్తి హార్ట్ బీట్ ని తెలుసుకుంటారు. కానీ ఈయన మాత్రం తన మ్యూజిక్ తో మన హార్ట్స్ లో బీట్స్ ని పుట్టిస్తారు. వృత్తిరీత్యా డాక్టర్, ప్రవృత్తి అయినటువంటి మ్యూజిక్ ని కెరీర్ గా ఎంచుకొని 2 దశాబ్దాలుగా ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తోటి వర్క్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి డాక్టర్ రామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఇవాల్టి కళాక్షేత్రం కార్యక్రమంలో ఆయనతో ఎన్నో విషయాల్ని మనం కూడా పంచుకుందాం. నమస్కారం అండి. ముందుగా కళాక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు నచ్చిన ఒక మంచి సాంగ్తో మొదలు పెడదాం. నిజంగా చాలా అద్భుతంగా ప్లే చేశారండి. సిరివెన్నెల గారు రాసిన ఈ పాటని వినడం మా అందరికి చాలా సంతోషంగా ఉంది. మీరు వృత్తికి డాక్టర్, కానీ ఈ మ్యూజిక్ని అసలు ఈ ప్రేరణ ఏమైనా ఉందా? ఈ మ్యూజిక్లోకి రావడానికి ప్రేరణ కానీ లేకపోతే ఏదైనా సంఘటనలు కానీ ఉన్నాయా? డెఫినెట్లీ అండి. మా మేనమామ గారు ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన ఫ్లూటిస్ట్. ఆయనతో పాటు రికార్డింగ్స్కి తీసుకెళ్ళేవారు నన్ను. సో ఆయనతో చూస్తూ అలా ఒక సెకండ్ ఫ్లూట్ లాగా నేను కూడా ప్లే చేసేవాడిని ఆయనతో పాటు. సో కొన్ని సందర్భాల్లో ఆయన యాబ్సెన్స్లో నన్ను పంపించేవాళ్ళు. తర్వాత ఇంట్రెస్టింగ్ అనిపించింది అది. తర్వాత అదొక మెడిటేషన్ చేస్తున్నట్టుగా ఉండేది. అంటే ఒక రికార్డింగ్ సెషన్కి వెళ్తే తెలియకుండా ఒక ధ్యానంలో కూర్చున్నట్టు అట్లా అనిపించేది. అది తర్వాత ఇంకా వేరే జాబ్ ఏది సూట్ అవ్వదేమో, దీనికోసమే మేబీ ఇదే నా డెస్టినేషన్ ఏమో అని అప్పుడు ఒక ఇన్నర్ వాయిస్ ఒకటి చెప్తూ వచ్చింది. సో సరే డేర్ చేసి చూద్దాం, ఒక 3-4 ఇయర్స్ చూద్దాం ఎలా ఉంటుందో అని డేర్ చేశాను. సో అది అలా కంటిన్యూ అవుతుంది ఆ జర్నీ. అలా డాక్టర్ని వదిలేసి మ్యూజిషియన్గా ఉండిపోయారు? లేదు, ప్రాక్టీస్ చేస్తున్నాను, బట్ స్టిల్ ఎక్కువ మ్యూజిక్లోనే ఉన్నాను. ఓకే అండి. సినీ రంగం అంటేనే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. సో మరి ఇన్ని ఒడిదుడుకుల్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఘటనలు ఏమైనా ఉన్నాయా? సినిమా ప్రయాణం చాలా యాదృచ్ఛికంగా జరిగిందండి. నేను చెన్నై ఒకసారి ఇళయరాజా గారి రికార్డింగ్ చూడడానికి వెళ్ళానండి. అంటే చెన్నైలో ఫ్లూట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఇళయరాజా గారి రికార్డింగ్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఒక లైవ్ 100 మెంబర్స్ ఆర్కెస్ట్రా లైవ్ కండక్ట్ చేస్తున్నప్పుడు అది చాలా ఛాలెంజింగ్ అనిపించింది. అది చాలా ఇన్స్పైర్ చేసింది. తర్వాత ఇక్కడ 97-98 నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయిందనమాట. సో ఆ టైంలో ఎక్కువ మంది ఇక్కడ వేణు వాయించేవాళ్ళు ఎక్కువ మంది లేకపోవడం, నాకు అవకాశాలు రావడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఓకే. 20 ఏళ్ల ప్రయాణం, దాదాపు 20 ఏళ్ల ప్రయాణంలో ఎంతో మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ తోటి, సినిమా డైరెక్టర్ తోటి వర్క్ చేశారు. సో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? ఇష్టం అంటే మళ్ళీ అది డిప్లొమాటిక్ క్వశ్చన్ అవుతుంది. ఒకళ్ళు ఇష్టం అంటే మిగతా వాళ్ళు కాదా అని అట్లా వస్తుంది. సో అందరి దగ్గర నుంచి కొద్ది కొద్దిగా నేర్చుకున్నాను. ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఎవరు?
ఇన్స్పైర్ చేయడం అంటే నేను ఎక్కువ చక్రి గారితో, ఆర్పి పట్నాయక్ గారితో ఎక్కువ వర్క్ చేశాను నా కెరీర్ మొత్తం. తర్వాత కీరవాణి గారు, రాధాకృష్ణ గారు, కేఎం రాధాకృష్ణ గారు, మిక్కీ జే మేయర్ గారు, అలా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటి నుంచి ప్రోత్సహిస్తూ అలా. తప్పకుండా. ఇక్కడ అంటే ఎస్పెషల్లీ ఆర్పి పట్నాయక్ గారు, చక్రి గారి గురించి నేను ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే తెలుగు సినిమా మ్యూజిక్ ఇండస్ట్రీ ఇటువైపు వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశం ఉన్నా కూడా చెన్నై నుంచి కాకుండా కేవలం హైదరాబాద్ మ్యూజిషియన్స్ తోటి వర్క్ చేయడం అంటే నాకంటే బెటర్గా ప్లే చేసే ప్లేయర్ చెన్నైలో ఉన్నప్పుడు కూడా నన్ను వాళ్ళు ప్రోత్సహించారు. సో ఈ విషయంలో వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మొట్టమొదటి అవకాశం ఏ రకంగా వచ్చింది, ఎవరిచ్చారు? మొట్టమొదటి అవకాశం శశిప్రీతం గారు ఇచ్చారు. శశిప్రీతం గారు హలో ఐ లవ్ యూ అని ఒక సినిమాకి వాయించాను, ఫ్లూట్ వాయించాను. సో అది తర్వాత ఇంకా కంటిన్యూస్గా వచ్చే ఆపర్చునిటీస్ అన్నీ. మరి మొట్టమొదటి మీరు పొందిన అనుభూతిని మేము కూడా పొందాలనుకుంటున్నాం. మా కోసం ఒక చిన్న లిరిక్ని ప్లే చేస్తారా? డెఫినెట్. నాకు ఇష్టమైన గోవులు తెల్లన అనే సాంగ్ ఒకటి ప్లే చేస్తాను. ఓకే. నాకు ఇష్టమైన పహాడీ రాగం ఇది. సో గోవులు తెల్లన అనే సాంగ్ ఈ పహాడీ రాగంలో కంపోజ్ చేశారు. చాలా చాలా అద్భుతంగా ఉందండి. మళ్ళీ ఒకసారి మేము నిజంగా మీరు చెప్పినట్లు ఫ్లూట్ అనేది ఒక ధ్యానంలో ఉన్నట్లు ఉండేది అని మేము ఇప్పుడు ఆ అనుభూతిని పొందాం కూడా. మ్యూజిక్ డైరెక్టర్స్ విషయానికి వస్తే ముఖ్యంగా నేటి తరం మ్యూజిషియన్స్కి శాస్త్రీయ సంగీతం మీద అవగాహన అనేది కొంచెం తక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఈ మధ్యకాలంలో. శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ఖచ్చితం అంటారా సినీ సంగీతానికి? మీ అవగాహన, మీ అభిప్రాయం చెప్పండి. ఒక్క శాస్త్రీయ సంగీతమే కాదండి, మనకి రెండు రకాల సంగీతాలు ఉన్నాయి. ఒకటేమో హిందుస్థానీ సంగీతం, నార్త్ ఇండియన్ సంగీతం, అండ్ సౌత్ ఇండియన్ కర్ణాటిక్ సంగీతం అంటాము. ఈ రెండు నేర్చుకొని ఉండాలి. అండ్ ఇది కాకుండా వెస్ట్రన్ మ్యూజిక్ పైన కూడా ఒక పట్టు ఉంటే, ఉదాహరణకి ఇళయరాజా గారు ఆయన మ్యూజిక్లో చాలా అంటే కర్ణాటిక్ రాగాల్ని యూజ్ చేశారు, హిందుస్థానీ రాగాల్ని యూజ్ చేశారు. ఆ రెండింటిని ఒక ఫ్యూజన్ అంటే వెస్ట్రన్తో మేళవించి చాలా అద్భుతమైన బాణీలు ఇచ్చారు ఇళయరాజా గారు. సో ఆయనే స్ఫూర్తి ఇప్పుడు అందరికీ కూడా. రెహమాన్ గారు కూడా సేమ్ అలాగే చాలా మంచి కర్ణాటిక్ రాగాల్ని యూజ్ చేసి, అంటే రాగాల్ని ఏమాత్రం దాన్ని డిస్టర్బ్ చేయకుండా, అంటే అన్యస్వరాలు వేయకుండా దాంట్లోనే ఒక వెస్టర్న్ని జోడించి ఫ్యూజన్ లాగా చేశారు. సినిమా సంగీతం అంటే మోస్ట్లీ ఫ్యూజన్ మ్యూజిక్. సో కర్ణాటిక్ మ్యూజిక్ తెలిసి ఉండాలి, హిందుస్థానీ తెలిసి ఉండాలి, అండ్ వెస్టర్న్ మ్యూజిక్ తెలిసి ఉండాలి. ఈ మూడు బాగా అధ్యయనం చేస్తే తప్ప మన సినిమా సంగీతం చేయడం అంతే సులువు కాదన్న ఉద్దేశం. కళాక్షేత్రం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఒకప్పటితో పోల్చుకున్నట్లయితే టెక్నాలజీ పరంగా చాలా పెరిగింది. మరి ఇప్పుడున్న ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్కి ఈ టెక్నాలజీ అనేది ఏ రకంగా సహాయపడుతుంది? టెక్నాలజీ వల్ల మ్యూజిషియన్స్ లాభానికంటే నష్టానికి ఎక్కువ గురవుతున్నారని నా ఉద్దేశం. అంటే దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకునేలా యూజ్ చేసుకోవట్లేదు. కాస్త ఎక్కువ గ్రీడీనెస్ ఎక్కువైపోయింది. అంటే ఒక 10 మంది మ్యూజిషియన్స్ చేసే పని ఒక కంప్యూటర్ చేసేస్తుంది. సో ఆ రకంగా 10 మంది మ్యూజిషియన్స్కి వర్క్ లాస్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పర్ఫెక్షన్ ఎక్కువైపోయింది. అంటే సపోజ్ ఒక మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు ఒక 10 బార్స్ డ్రమ్స్ ప్లేయర్ వాయిస్తున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో ఒక బార్ కరెక్ట్గా లేదు తను లైవ్గా ప్లే చేసినప్పుడు.
టెక్నాలజీ వల్ల ఏంటంటే సరిగా ప్లే చేయని బార్ని కూడా కట్ చేసి దీంతో పేస్ట్ చేసుకోవచ్చు. చూడడానికి అది బాగుంటుంది కానీ హ్యూమన్ ఎర్రర్ అనేది లేదు కదా అక్కడ. హ్యూమన్ ఎర్రర్ లేని చోట హ్యూమన్ టచ్ ఉండదు, సోల్ ఉండదు. సో అలా నాకు తెలిసి మీకు ఒక 50 years బ్యాక్ సాంగ్స్కి ఇప్పటికీ కంపేర్ చేసి చూస్తే పక్కన వింటే దాంట్లో సోల్ ఉంటుంది, దీంట్లో సోల్ ఉండదు. ఎందుకంటే హ్యూమన్ టచ్ లేదు అక్కడ, అంతా మెషిన్ వర్క్, మెకానికల్ వర్క్ అయిపోతుంది. సో అది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే లైవ్ రికార్డింగ్ అంటే సౌకర్యం ఒకసారి అలవాటు అయిపోయింది, మనకు ఆ సౌకర్యం అలవాటు అయిపోయింది. ట్రాక్లు 1 by 1 తీయడం అలవాటు అయిపోయిన తర్వాత లైవ్కి ప్రిఫరెన్స్ ఎవరు ఇవ్వట్లేదు. బట్ చాలామంది రెహమాన్ గారు, ఇళయరాజా గారు, కీరవాణి గారు, ఇంకా చాలామంది ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎక్కువ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారు వాళ్ళు. బట్ ఎంతైనా ఒక 40-50 మెంబర్స్ కూర్చొని ఎట్ ఎ టైం కంపోజ్ చేసి ఒక సాంగ్ 7 to 1 కాల్ షీట్లో ఒక సాంగ్ ఫినిష్ అయిపోయేది విత్ సింగర్స్. మళ్ళీ 2 to 9 ఇంకొక సాంగ్ ఫినిష్ అయిపోయేది విత్ ఫైనల్ మిక్స్. ఆ అవుట్పుట్ ఇప్పుడు రావట్లేదంట. ఇంక 1 month కూర్చొని చేసినా కూడా అంత రిచ్నెస్ ఉంటుంది, సౌండింగ్ బాగుంటుంది, అంత బాగుంటుంది, కానీ ఆ సోల్ మిస్ అవుతుంది. సో ఎవరైనా ఎక్స్పెరిమెంటల్గా మళ్ళీ ఆ రోజులోకి వెళ్ళిపోయి అలా చేద్దాము అని చెప్పేసి అలా చేస్తే మళ్ళీ ఆ రోజులు, పాత రోజులు, స్వర్ణయుగం మళ్ళీ వస్తుందని నా ఫీలింగ్. ఓకే, ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్ అంటేనే రెహమాన్ గారు సినిమాల్లో ఎక్కువ వింటూ ఉంటాం మనం. అవునవును. సో మరి రెహమాన్ గారు సినిమాలో నుంచి ప్లే చేసిన వాటిలోంచి ఒక అద్భుతమైన లిరిక్ని మాకు వినిపించండి. నాకు ఇష్టమైన బాంబే థీమ్ మ్యూజిక్ వాయిస్తాను. ఓకే. నిజంగా ఈ ట్యూన్ అనేది అప్పట్లో అసలు ఎక్కడ విన్నా ఇదే మనకు వినిపించేది. చాలా అద్భుతంగా ప్లే చేశారండి. థ్యాంక్ యూ. ఒకప్పటితో పోలిస్తే సింగర్స్ యొక్క కెరీర్ టైం పీరియడ్ కూడా తగ్గిపోయింది, దాని గురించి మీరేమంటారు? అవునండి, కరెక్టే. ఇప్పుడు వాల్యూమ్ ఎక్కువైపోయింది, అంటే నెంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువైపోయినాయి వీళ్ళకి. అంటే ఇంతకుముందు బాలు గారు, ఘంటసాల గారు, జయసుదాస్ గారు 2-3 సింగర్సే ఉండేవాళ్ళు. ఇప్పుడు 100 కొద్ది సింగర్స్ వస్తున్నారు. రెహమాన్ గారు కొత్త వాళ్ళని పరిచయం చేశారు. ప్రతి వాళ్ళలో ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది వాయిస్లో, వాయిస్ టెక్స్చర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రేక్షకులు అది కోరుకుంటున్నారు కాబట్టి అనేక మంది కొత్త సింగర్స్ వస్తున్నారు. అది మంచి పరిణామం మీద కూడా, ఎందుకంటే కేవలం ఒక 10 మంది మధ్యలోనే సంగీతం పరిమితం కాకుండా అది ఒక రకంగా ఎక్కువ మంది సింగర్స్ రావడం అనేది ఇండస్ట్రీకి మంచి హెల్దీ ఇది అట్మాస్ఫియరే. ఓకే అండి, మరి ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు నిలదొక్కుకోవడానికి ఒక మ్యూజిషియన్గా మీరు ఇచ్చే సలహా ఏంటి? యాక్చువల్లీ పాపులారిటీ అనేది టాలెంట్కి రెండింటికి సంబంధం లేదు. అంటే నేను ఈ క్వశ్చన్కి నేను స్ట్రెయిట్ ఆన్సర్ ఇవ్వట్లేదు, కొద్దిగా కాస్త డిఫరెంట్ ఆన్సర్ ఎందుకు ఇస్తున్నా అంటే చాలామంది పాపులర్ సింగర్స్, పాపులర్ మ్యూజిషియన్స్
అంత టాలెంట్ అయి ఉండకపోవచ్చు, అండ్ టాలెంటెడ్ మ్యూజిషియన్స్ పాపులర్ అయి ఉండకపోవచ్చు. సో దీనికి సరస్వతి లక్ష్మి రెండు ఎప్పుడు కలిసి ఉండట్లేదు. కాకపోతే పాపులారిటీ వచ్చిన తర్వాత మాత్రం అట్లీస్ట్ స్థాయిని కాపాడుకోవడానికి ప్రాక్టీస్ చేసి నిలదొక్కుకోవడానికి ట్రై చేయాలి. సాధన అనేది ఆపకూడదు ఎప్పుడు. నేను ఒకరోజు ఫ్లూట్ ప్లే చేయకపోతే సెకండ్ డేనే నాకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఒక 4 రోజులు నేను సాధన చేయకపోతే ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. సో అట్లీస్ట్ ఆ డిఫరెన్స్ నాకు తెలిసినా తెలియకపోయినా మీకు తెలియకుండా నేను జాగ్రత్త పడాలి. అంటే రోజు సాధన చేయాలి. ఎవరికైనా ఈ ప్రిన్సిపల్ ఎవరికైనా వర్తిస్తుందండి. గాయకులకి, మ్యూజిషియన్స్కి రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది చేయాలి. ఓకే, ఒక సందర్భంలో ఫారెన్ షోలకి సంబంధించి మాట్లాడుతూ కీరవాణి గారు ముఖ్యంగా సింగర్స్ని ఉద్దేశించి మాట్లాడుతూ రామచంద్రమూర్తి గారు మాతో ఉన్నారు, మాకు మంచి గైడెన్స్ దొరికింది అని అన్నారు. సో అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అలాగే కీరవాణి గారికి మీకు ఉన్న రిలేషన్ గురించి చెప్పండి. చాలా హ్యాపీగా అనిపించిందండి. కీరవాణి గారికి ఆల్మోస్ట్ 10 years నుంచి నేను అసోసియేట్ అయి ఉన్నాను. 2006 శ్రీరామదాసు మూవీ నుంచి ఇప్పటివరకు చాలా పాటలు వాయించాను. ఒక 3 సార్లు ఆయనతో కలిసి అమెరికా పర్యటన కూడా చేసి వచ్చాను. ఆయనతో ఒక మ్యూజిక్ ఒకటనే కాదు, బట్ చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఆయనతో పాటు ఉంటే. ఈజ్ ఏ వెరీ గుడ్. అంటే ఒక మ్యూజిక్ ఒకటే కాకుండా చాలా విషయాలు తెలుస్తాయి కీరవాణి గారితో ఉన్నప్పుడు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతో అసోసియేటెడ్ అయి ఉండడం అనేది ఒక అదృష్టం. ఓకే, మరి కీరవాణి గారి మూవీస్లో నుంచి ఒక మంచి సాంగ్ని ప్లే చేస్తారా? యా, ఓకే. నిజంగా చాలా అద్భుతమైన పాట అండి. ఇది కూడా ఒకప్పుడు చాలా మంచి పాట అనే చెప్పచ్చు. చాలా విన్న పాట, విని ఉన్నా కూడా ఇంకా వినాలి అనుకునే పాట. చాలా అద్భుతంగా ఉంది. కళాక్షేత్రం కార్యక్రమంలో మరొక స్వల్ప విరామం. ఇక స్టేజ్ షోస్ విషయానికి వచ్చినట్లయితే చాలా మంది కొత్త సింగర్స్ తో పాటు పాపులర్ సింగర్స్ కూడా కరాకే ట్రాక్స్ పెట్టుకొని పాడుతున్నారు. మరి ఈ ప్రభావం మ్యూజిషియన్స్ పైన ఎంతవరకు పడుతుందంటారు? మ్యూజిషియన్స్ పైన చాలా ప్రభావం పడుతుందండి. ఇది ఆల్మోస్ట్ ఒక క్యాన్సర్ లాంటిది. అంటే క్యాన్సర్ వల్ల మనిషి ఎలా అయితే మొత్తం కంప్లీట్గా ఇదవుతాడో అలాగా ఈ కరోకే ట్రాక్స్ అనేది స్టార్ట్ అయిపోయిన తర్వాత మ్యూజిషియన్స్కి ఆపర్చునిటీస్ తగ్గాయి. అండ్ ఇంకొకటి, ఆపర్చునిటీస్ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా మళ్ళీ ఎవరైనా మ్యూజిక్ నేర్చుకోవాలి, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలి అనే ఒక ఆసక్తి తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, నేను మెడిసిన్ వదిలేసి ప్యాషన్ అని మ్యూజిక్ సైడ్ వచ్చాను. ఇప్పుడు ఇలాగే కరోకేస్ కంటిన్యూ అయ్యాయి అనుకోండి, నాకు అవకాశాలు తగ్గిపోతాయి. ఇప్పుడు నేను మా నెక్స్ట్ జనరేషన్ కూడా నేను అందించలేని పరిస్థితిలో ఉంటాను. ఫ్యూచర్లో మ్యూజిషియన్స్ అనేవాళ్ళు కేవలం మ్యూజియంస్లో పెట్టుకోవడానికి పనికి వస్తాయి. ఫ్లూట్ కానీ ఇవన్నీ ఒకప్పుడు ఫ్లూట్ వాయించేవాళ్ళంట అని చెప్పేసి, ఎందుకంటే ఆల్రెడీ అన్ని ట్రాక్స్ రెడీ ఉన్నాయి కదా, సో వాళ్ళకి ఇంకా శ్రమ లేదు, అది పెట్టేసుకొని పాడుతాను. సో అట్లీస్ట్ కరోకే అనేది ఏంటంటే జస్ట్ ఫర్ ప్రాక్టీస్, ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొని స్టేజ్ పైన కరెక్ట్ పర్ఫామ్ చేయడానికి కరోకేని యూజ్ చేయండి. ప్రొఫెషనల్ సింగర్స్ కరోకే యూజ్ చేయడం అనేది అది చాలా పెద్ద మిస్టేక్ నాకు తెలిసి. అట్లీస్ట్ వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ఒక 100 పాటల్లో ఒక 2 పాటలు కరోకే పెట్టుకుంటే ఓకే అండి. మిగతా 98 పాటలు మ్యూజిషియన్స్తో పాడడం అంతవరకు ఓకే. అది కాస్త ఎలా తయారైపోయిందంటే 98 పాటలు కరోకేతో పెడుతున్నారు. 2 songs మొక్కుబడిగా ఆర్కెస్ట్రా ఉంది అంటే ఉంది అన్నట్టుగా. అది కూడా మ్యూజిషియన్స్కి భయపడి వీళ్ళు ఎక్కడ మళ్ళీ మమ్మల్ని బాయ్కట్ చేస్తారో అని చెప్పి
కానీ వాళ్ళు కూడా ఆలోచించాలి అట్లీస్ట్. అంటే ఒక మ్యూజిషియన్కి ఏ రకంగా ఇది దెబ్బ కొడుతుంది, వాళ్ళ పొట్ట కొడుతున్నాం మనం అని వాళ్ళు కూడా ఎథికల్గా ఆలోచించి ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే కనుక డెఫినెట్గా ఇది క్యాన్సర్ లాగా స్ప్రెడ్ అయ్యి ఫ్యూచర్లో మ్యూజిషియన్ అనేవాడు కొత్త జనరేషన్ మ్యూజిషియన్స్ తయారవరు. ఇంకా ఆల్రెడీ ఇప్పుడు నేను రిటైర్ అయిపోతాను, నా తర్వాత ఫ్లూటిస్ట్ ఎవరు ఉండరు. ఇంకా ఇది చాలా తీవ్ర స్థాయిలో దీని గురించి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. సో అందరూ మీడియా వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేయాలి. మీరు కూడా మేము ఇలాంటి యాంటీ కరోకే అజిటేషన్ చేస్తాము, దానికి మీరు కూడా సహాయపడాలి. ఏదైనా షో పెట్టినప్పుడు కూడా మ్యూజిషియన్స్ తో ఉంటేనే అది అలో చేయడం, అలా ఒక రూల్ లాగా లాలో కూడా అది ఇంప్లిమెంట్ చేయాలని నా బలమైన కోరిక. ఇక మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎన్నో స్టేజ్ షోస్, ఫారెన్ ట్రిప్స్, అలాగే లేట్ నైట్ రికార్డింగ్స్. సో ఇన్ని విషయాలు మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉండదు? ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను మ్యారేజ్కి ముందే నేను ఈ కెరియర్ ఫిక్స్ అయ్యాను కాబట్టి నా జీవిత భాగస్వామితో నేను ఇవన్నీ ముందు చెప్పి తన పర్మిషన్తోనే చేస్తున్నాను కాబట్టి తన 100% తను నాకు సహకరిస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ 100% ఉందండి నాకు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఒక మ్యూజిషియన్గా ఎదగడం చాలా కష్టం. ఐఎమ్ వెరీ లక్కీ. అలాగే మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. ఎంఎస్ మధుకర్ గారు అని నాకు మంచి ఫ్రెండ్ అండి. ఈ మధ్య చాలా ఇన్స్ట్రుమెంటల్ ప్రాజెక్ట్స్కి తన మ్యూజిక్ డైరెక్షన్లో నేను ప్లే చేశాను. మ్యాజికల్ ఫ్లూట్ 1 అని ఒక ఆల్బమ్ వచ్చింది, మార్కెట్లో చాలా పాపులర్ అయింది అది. సో నెక్స్ట్ మ్యాజికల్ ఫ్లూట్ 2 ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 60 వరకు ప్రాజెక్ట్స్ నేను ఆయన సంగీత సారథ్యంలో నేను పనిచేశాను. అది చాలా మంచి పేరు వచ్చింది. మొత్తం అంతా నార్త్ ఇండియన్ సింగర్స్, చెన్నై నుంచి సింగర్స్ ప్రాజెక్ట్ అన్నిట్లో కూడా మన హైదరాబాద్ మ్యూజిషియన్స్తో ఆయన వర్క్ చేశారు. ఆయన ప్రాజెక్ట్స్లో చాలా మంచి సాటిస్ఫాక్షన్ కూడా లభిస్తుంది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఎంఎస్ మధుకర్ గారు. రామచంద్రమూర్తి గారిని మ్యూజిక్ డైరెక్టర్గా మేము ఎప్పుడు చూడబోతున్నాం? త్వరలో అండి. నేను యాక్చువల్లీ చాలా ఆల్బమ్స్, డివోషనల్ ఆల్బమ్స్ నేను కంపోజ్ చేయడం జరిగింది. అవన్నీ మార్కెట్లో రిలీజ్ అయ్యాయి. కాకపోతే ఫిల్మ్ మ్యూజిక్ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒక మంచి నా వేవ్ లెంత్కి మ్యాచ్ అయ్యే ఒక మంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్ దొరికినప్పుడు నేను తప్పకుండా చేయడానికి రెడీగా ఉన్నాను. ఆల్రెడీ కొన్ని ట్యూన్స్ చేసి పెట్టుకున్నాను. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ. ఓకే. ఇంతకుముందు ఎప్పుడైనా మ్యూజిక్ డైరెక్టర్ చేయమని అవకాశం ఏమైనా వచ్చింది? వచ్చాయండి. అంటే కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వేవ్ లెంత్కి మ్యాచ్ అయ్యే వాళ్ళు దొరకడం అనేది ఇంపార్టెంట్ అన్న ఉద్దేశం. ఎందుకంటే అన్లెస్ మనకి 100% ఫ్రీడమ్ లేకపోతే మన పనిలో మన 100% అవుట్పుట్ ఇవ్వలేము. వెరీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆ ఫ్రీడమ్ అనేది మ్యూజిక్ డైరెక్టర్కి తక్కువ అయిపోతుంది. సో నాకు ఆ 100% ఫ్రీడమ్ ఉన్నప్పుడే నేను మ్యూజిక్ డైరెక్టర్గా దిగుతాను. నాకు 99% కూడా నాకు నాట్ ఓకే. ఐఎమ్ ఓకే విత్ 100% ఫ్రీడమ్. ఇంకా నాకు రెమ్యునరేషన్ హాఫ్ ఇచ్చినా పర్లేదు, బట్ ఫ్రీడమ్ విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వను. అలాగే మా కోసం ఒక మంచి కీర్తనని కూడా ప్లే చేయండి.
నిజంగా వినే కొద్దీ మాకు ఇంకా ఇంకా వినాలనిపించే పాటలు ఇవన్నీ కూడా. అలాగే మ్యూజిక్ పరంగా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మీరిచ్చే కాంట్రిబ్యూషన్ ఏంటి? నా వంతుగా నేను ఒక 10 మంది మ్యూజిషియన్స్ని తయారు చేస్తున్నానండి. నా శిష్యుల్ని తయారు చేస్తున్నాను. ఎవ్రీ సండే క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను మా ఇంట్లో. ఫ్రీగా నేర్చుకోవచ్చు ఎవరైనా వచ్చి. లాస్ట్ 15 years నుంచి నేర్పిస్తున్నాను. సో అది వాళ్ళకి నేను మ్యూజిక్ ఇచ్చే కాంట్రిబ్యూషన్ అనే కంటే కూడా అది నేను ఎంతో నేర్చుకుంటున్నాను ఆ క్లాస్లో. అంటే ఎవ్రీ సండే నేను ప్రిపేర్ అవ్వాలి కదా, సమ్ కొత్త ఏదన్నా ఒకటి వాళ్ళకి చెప్పడానికి ముందు రోజు నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. అలా 15 సంవత్సరాల నుంచి నేను నేర్చుకుంటున్నాను, వాళ్ళకి నేర్పిస్తూ సైమిల్టేనియస్గా వాళ్ళతో పాటు నేను నేర్చుకుంటున్నాను. సో నా గ్రోత్కి అదే మెయిన్ సీక్రెట్ అని నేను భావిస్తున్నాను. మీకు నచ్చిన ఎవర్ గ్రీన్ సాంగ్ ఒకటి మా కోసం ప్లే చేస్తారా? యా, చాలా అద్భుతంగా ఉందండి. అలా నేను మీ ఫింగర్స్ వైపు అలా చూస్తూనే ఉండిపోయాను. సో ఎన్నిసార్లు విన్నా వినాలి వినాలి అనిపించేటట్టుగా ఉంటాయి ఈ ట్యూన్స్ అన్నీ కూడా. చాలా అద్భుతంగా ఉంది. చివరిగా ప్రోగ్రామ్ని ఎండ్ చేసే ముందు మళ్ళీ కళాక్షేత్రం వచ్చేంత వరకు మా ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయేలా ఒక మంచి సాంగ్ని ప్లే చేస్తారా? నిజంగా అద్భుతంగా ప్లే చేశారండి ట్యూన్స్ అన్నీ కూడా. నిజంగా మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి మేము అడగగానే మాకు ఎన్ని మంచి పాటల్ని కూడా ప్లే చేసినందుకు ధన్యవాదాలండి. నేను భారత్ టుడే టీవీకి కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. దీని ద్వారా ఎంతో కొంత మెసేజ్ నేను మ్యూజిషియన్స్కి, ఇన్స్పైరింగ్ మ్యూజిషియన్స్ అందరికీ నేను ఇవ్వగలిగానని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన భారత్ టుడే టీవీకి చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాటి కళాక్షేత్రం కార్యక్రమం. నెక్స్ట్ వీక్ మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.